తెలంగాణలో గత ప్రభుత్వంలో పనిచేసిన అవినీతి అధికారుల పని కనపడుతోంది. అయితే ఏసీబీ ఈ విషయానికి సంబంధించి గట్టి చర్యలు తీసుకుంటోంది అవినీతికి పాల్పడిన వారిపై. అయితే గత ప్రభుత్వం కీలక శాఖల్లో పనిచేసిన వారిపై దృష్టి పెట్టింది. ఎక్కడ ఎలా ఆస్తులు కూడబెట్టారనే దానిపై ఏసీబీ సీరియస్ గా దృష్టి పెట్టింది. దీంతో గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. అడ్డదారిలో సంపాదించిన సొమ్ముతో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఎక్కువగా భూములు కొన్నట్టు ఏసీబీ గుర్తించింది. దాదాపు 100 ఎకరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అవన్నీ హైదరాబాద్ శివార్లతో పాటు కొడకండ్ల, కల్వకుర్తి, యాదాద్రి, జనగామల్లో గుర్తించినట్టు తెలుస్తోంది. పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు కూడా సమాచారం అందుతోంది. హెచ్ఎండిఏలో డైరెక్టర్గా ఉన్నప్పుడే కాకుండా రేరా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా స్థిరాస్తి సంస్థలకు లబ్ధి చేకూర్చడం ద్వారా లెక్కకు మించి సంపాదించినట్టు ఏసీబీ అనుమానిస్తోంది. శివ బాలకృష్ణ అధికారిగా ఉన్నప్పుడు కొన్ని రియల్ ఎస్టేట్స్ సంస్థలకు అనుమతుల కోసం ఫైళ్లపై సంతకాలు పెట్టిన అధికారులకు ఇప్పటికే ఏసీబీ నోటీసులు అందజేసింది. పోలీసుల కస్టడీలో ఉన్న శివ బాలకృష్ణను ఏసీబీ విచారిస్తోంది. ఇటు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భూములపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఫార్మాసిటీ అంశం ముందే తెలుసుకుని అక్కడ భూములు కొనుగోలు చేసినట్టుగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై ఆరోపణలున్నాయి. ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఈ భూమిని భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ భూమి పక్కనే ఆయన సన్నిహితులు 120 ఎకరాలు కొన్నారు. సోమేష్ కుమార్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ఆరోపణలున్నాయి. వీరితో పాటు మరికొందరు అధికారులను విచారించామని ఏసీబీ చూస్తోంది. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందోనని గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు భయంతో వణికిపోతున్నారు.